సింహరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను సాధించగలుగుతారు. అక్కర్లేనటువంటి సంభాషణలకు ఖచ్చితంగా దూరంగా ఉండండి. సుదీర్ఘమైనటువంటి ఫోన్ సంభాషణల ద్వారా మీకు ఒరిగేది మాత్రం ఏమీ ఉండదు. మీరేం చేస్తున్నారు, మీ విషయాలు ఏంటో చాలామంది తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఇవి. వీళ్ళకి ఏమాత్రం లొంగద్దు. ఏదో ఒక కారణం చెప్పి మీరు తప్పించుకోగలిగితే మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి నష్టపోకుండా మీరు పొందగలుగుతారు. మీరేవైతే పనులు చేస్తున్నారో అవి తెలుసుకొని మీ వాళ్ళందరూ అక్కడికి ముందుగానే వెళ్ళి మీకు పనులు కాకుండా చెడగొట్టడము, ఇతరితర కుట్రలకి కుతంత్రాలకి కారణమవుతుంది. అప్రమత్తంగా ఉండండి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపార ప్రదేశాన్ని కొనుగోలు చేయడము లేదా లీజుకు తీసుకునే ఆలోచనలు ముడిపడతాయి. పెట్టుబడులకు సంబంధించినటువంటి ఆలోచనలు కలిసొస్తాయి. దూర ప్రాంతాలలో ఎవరికీ తెలియకుండా కొన్ని భూములు కొనుగోలు చేయాలన్న ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. కొంతమంది మిత్రుల ద్వారా విలువైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. కొంతమంది మధ్యవర్తులు చెప్తున్నటువంటి మాటలు అసత్యము, అపోహల బారిన మనం పడకూడదని తగు జాగ్రత్తలను తీసుకోగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావనలు ఇంట్లో ముడిపడతాయి. కొన్ని బాధ్యతలను దింపుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. నూతన విద్యల కోసం అనుకూలమైనటువంటి వాతావరణం కోసం ఎంతగానో ఎదురు చూస్తారు. ఏదన్నా ఒక సందర్భంలో మనకు అనుకూలిస్తే మంచి అవకాశాలను మనం సద్వినియోగపరుచుకోగలుగుతాము అన్న ఆశతో ఆతృతతో కొన్ని అంశాల పట్ల నిరీక్షిస్తుంటారు. జాబ్ నోటిఫికేషన్స్ కోసం విదేశీ ప్రయత్నాల కోసం ప్రయత్నిస్తారు. కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి. రుణాల బారిన పడటము, అక్కర్లేనటువంటి రుణాలు చేసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. తగు జాగ్రత్తలు అవసరం. అవసరం ఎంతుందో అది నిజంగా అవసరమా లేదా ఆడంబరమా అన్నది గ్రహించి మెలగండి. అక్కర్లేనటువంటి రుణాల జోలికి ఖచ్చితంగా వెళ్ళవద్దు. దీని ద్వారా ఎంతగానో ఇబ్బందుల్లో ఇరుక్కుపోయే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి, లా చదువుతున్న వారికి, లా ప్రాక్టీస్ చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి విద్యాబుద్ధులు, మంచి అవకాశాలు, ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్రనామాలను పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు విష్ణు ఆలయంలో పరిమళ గంధం, జువ్వాజీతో స్వామివారిని అర్చించండి. అనుకూలమైనటువంటి వాతావరణం మీకు ఏర్పడుతుంది. సిద్ధగంధాన్ని ప్రతిరోజు నుదుటన ధరించండి. అష్టమూలికా తైలంతో, లక్ష్మీ తామర ఒత్తులతో ప్రతి శుక్రవారము, ఆదివారము దీపారాధన చేయండి.